అమ్మా నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. కరెక్ట్ గానే లెక్క పెడుతున్నా నాన్న. అమ్మా నేను అంటోంది నువ్వు డబ్బులు లెక్క పెట్టడం గురించి కాదమ్మా, ప్రస్తుతం ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి, మనకయ్యే ఖర్చుల గురించి. ఏంటన్న నువ్వనేది? అమ్మా ఆ మధు చచ్చిపోయిన దగ్గర నుంచి ఆ బసంతిని దాని అమ్మ బాబుని మన ఇంట్లో పెట్టి మేపుతున్నాం. ఇది మనకి సరిపోదన్నట్టుగా ఆ మధు అమ్మ బాబు పూజలు పునస్కారాల పేరుతో మళ్ళీ మనకి బ్యాండ్ వేసి ఇక్కడ పడి తింటున్నారు. ఇది సరిపోక మనకి ఇంకో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఆ బొచ్చు బాలమణి బామ్మ. అయినా అమ్మా మన ఇల్లేంటమ్మా ధర్మసత్రంలా తయారైంది. ఇదే కనుక కంటిన్యూ అయితే మనందరం అడుక్కు తినాల్సి వస్తుంది. నువ్వు చెప్పేదంతా నిజమేనా? కానీ మనకు ఆ పరిస్థితి రాదు. రాదా? ఎందుకు రాదమ్మా? అమ్మా మన ఇల్లేవైనా అనాథ శరణాలయమా? లేకపోతే ఏంటమ్మా? చూడమ్మా రాబడి ఎంత ఉంది, ఖర్చు ఎంత అవుతోంది. అమ్మా మనం గూడానికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఖర్చులు బాగా పెరిగిపోయాయమ్మా. ఇలాగే కనుక మన ఖర్చులు కంటిన్యూ అయితే మనం గ్యారంటీగా అప్పుల పాలు అయిపోతాం. అయ్యో అయితే అవని ఏమవుతుంది? మహా అయితే తిరిగి అప్పులు ఇస్తారు. ఏంటమ్మా నువ్వు అప్పులు అవని అంటున్నావా? అవునన్నా, ఇన్నాళ్లుగా మనకు అప్పులు ఇవ్వడమే గాని తీసుకోవడం తెలీదు. ఆ బసంతి దయవల్ల, ఆ ముసలి బాలమణి దయవల్ల అప్పుల పాలవుతున్నావంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పు. అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడేది? అవునానా, అప్పులు చేస్తుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో. ఆ అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటుంటే అప్పులిచ్చినవాడు చెత్త తిట్లు తిడుతుంటే మెడ పట్టుకుని బయట గెంటుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ కిక్కే వేరప్పా. అమ్మా ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరే భయపడ్డావా? మా అమ్మేంటి అప్పులు చేస్తానంటుందేంటని ఆశ్చర్యపడ్డావా? నాకు కొంచెం తిక్కుంది, దానికి పక్కాగా ఓ లెక్కుంది. నేననుకున్నది జరిగితే మంచి కిక్కుంటుందిరా. ఏంటమ్మాది? బొచ్చు బాలామణికి ఈ పిచ్చి బసంతికి కలిపి మహా అయితే లక్షల్లో ఖర్చు పెడతావురా. అదే మీ పెళ్లి జరిగితే ఆ నిధి మన చేతికొస్తే దాని విలువ కోట్లల్లో ఉంటుందిరా. అంటే మనం ఖర్చు పెట్టిన దానికి 100 రెట్ల డబ్బు మన చేతికొస్తుంది. దాని ముందు ఖర్చు పెట్టిందంతా పానసకాయ ముందు పెసరగింజంతా. నిజమేనమ్మా, అసలు ఐడియా నాకు రాలేదు. అమ్మ అనసూయత్త, నీ మైండ్ లో చాలా స్కెచ్ ఉంది. అంతేకాదు నాన్న, ఈ పెళ్ళవ్వగానే ఆ నిధి మన చేతికి రాగానే ఏదో ఒక వంకతో ఆ గారడి గ్యాంగ్ ని బయటికి గెంటేస్తా. ఆ ఊ అన్నారనుకో, ఆ మధుమతికి పట్టిన గతే పట్టిస్తా. చూసావా వదినా ఎంతకి దిగజారిపోయిందో? ఇది మారదమ్మా, మారదు. అవునమ్మా, అన్నట్టు ఈ బసంతి అమ్మ నాన్నని ఏం చేద్దాం? ఆ బంతిగాని దొంగతనం కేసులో ఇరికించి జైలుకు పంపించేద్దాం. ఆ చామంతిని పిచ్చిదాన్ని చేసి గూడానికి పంపించేద్దాంరా. ఆస్తులు మనకి, అష్ట కష్టాలు వాళ్ళకన్నమాట. అవునానా, ఈ అనసూయ ఏం చేసినా ఆస్తుల కోసమే చేస్తుంది. దానికోసం ఎంత దూరమైనా వెళుతుంది, ఎంతకైనా తెగిస్తుంది. పద. అమ్మ దుర్మార్గురాలా, అంటే నాకు పెళ్లి చేసి ఆ నిధిని సొంతం చేసుకుని నన్ను అంతం చేస్తావా? నన్ను దొంగం చేసి జైలుకు పంపిస్తావా? నన్ను పిచ్చిదాని చేసి గూడానికి పంపిస్తుందా? ఇక మన జాగ్రత్తలో మనం ముందాలుదినా. ఏంటమ్మా అది? ఏం చేద్దాం? మా అత్తయ్య గారి స్కెచ్ ప్రకారం మనకు అన్యాయం జరగకుండా ఉండాలంటే, ఆ నిధి కోసం మనల్ని బయట గెంటకుండా ఉండాలంటే ఒకటే మార్గం వదినా. ఏం సిస్టర్ అది? ఏ ఆస్తి కోసం ఎదురు చూస్తుందో ఆ ఆస్తి మొత్తం మనది కావాలి.
అప్పుడే నోరు మూసుకొని చచ్చిన శవంలో పడుంటారు. కానీ అదంత తేలిక కాదమ్మా. మనం తలుచుకుంటే చాలా ఈజీ వదినా.